Hello guys, welcome back to All Jobs Notify. Here we bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like this video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి మీలో ఎవరైనా డేటా అనలిస్ట్ కింద కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇవాళ నేను చెప్పే జాబ్ అయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ జాబ్ని నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మీ దగ్గర పర్ఫెక్ట్ స్కిల్ సెట్ ఉంటే అండ్ అలాగే మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఫ్రెషర్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అండ్ దీని యొక్క శాలరీ వచ్చేసి 6 to 10 lakhs per annum ఉంటుంది. దీని యొక్క లొకేషన్ కూడా మన హైదరాబాదే. సో ఈ రోల్ గురించి అండ్ అలాగే కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి నెక్స్ట్ వేవ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, అదొక ఎడ్యూటెక్ కంపెనీ అనమాట. అంటే వీళ్ళ దగ్గర చాలా మంది డీటెయిల్స్ ఉంటాయి. లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఇన్స్ట్రక్టర్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఎడ్యుకేటర్స్ డీటెయిల్స్ ఉండొచ్చు. సో మరి ఆ డీటెయిల్స్ అన్నిటిని మీరు అనలైజ్ చేసి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడమే ఈ డేటా అనలిస్ట్ యొక్క రోల్ అనమాట. మరి ఈ డేటా అనలిస్ట్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ ఇది నెక్స్ట్ వేవ్ కెరీర్ పేజ్ నుండి అఫీషియల్గా అయితే ఈ జాబ్ రోల్ గురించి రిలీజ్ చేశారు. సో మా డేటా అనలిస్ట్ అనేది లొకేషన్ హైదరాబాద్ అండ్ it is a full-time opportunity and roles and responsibilities వచ్చేటప్పటికి working with stakeholders to understand the business requirements and measure if the business efforts or activities are aligned with set goals. Stakeholders తో వర్క్ చేయాలన్నమాట. లైక్ ఆ ఎఫర్ట్స్ అండ్ యాక్టివిటీస్ అనేవి మన గోల్స్కి తగ్గట్టు ఉన్నాయా లేవా, రైటింగ్ క్వెరీస్ అండ్ బిల్డింగ్ ఇన్సైట్ఫుల్ రిపోర్ట్స్ ఆర్ డాష్ బోర్డ్స్. చెప్పాను కదా, రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేయాలి, బిల్డ్ చేయాలి. అండ్ అలాగే అనలైజింగ్ రూట్ కాసెస్, ఐడెంటిఫైయింగ్ అండ్ రికమెండింగ్ సూటబుల్ కేపీఐస్ అండ్ జనరేటింగ్ యాక్షనబుల్ ఇన్సైట్స్. అండ్ అలాగే టైమ్లీ డెలివరీ ఆఫ్ టాస్క్ విత్ యాక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్. టాస్క్ని టైంకి డెలివర్ చేయాలి. రెగ్యులర్ రిపోర్టింగ్ టు సీనియర్ డేటా అనలిస్ట్ రిగార్డింగ్ ద టాస్క్. సీనియర్ డేటా అనలిస్ట్కి మీరు చేసిన టాస్క్ని గురించి రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సజెస్టింగ్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ బెటర్ అనలిస్ట్. ఇంకా బెటర్గా అనలైజ్ చేయడానికి డేటా కలెక్షన్ మెథడ్స్ని సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ప్రాసెసింగ్ కాన్ఫిడెన్షియల్ డేటా ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ప్రకారం మీరు కాన్ఫిడెన్షియల్ డేటాని ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలి. అప్స్కిల్లింగ్ ఇన్ అనలిటిక్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ టూల్స్, ఫార్ములేటింగ్ అండ్ డాక్యుమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. మరి వీటికి స్కిల్స్ ఏం కావాలంటే SQL అండ్ పైథాన్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ, టాబ్లూ, లుకస్ స్టూడియో ఇలాంటి విజువలైజేషన్ టూల్స్లో అయితే నాలెడ్జ్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్లౌడ్ డేటా వేర్ హౌసెస్ లైక్ బిగ్ క్వెరీ, స్నోఫ్లేక్, రెడ్ షిఫ్ట్ ఈ డేటా వేర్ హౌసెస్లో అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ స్టాటిస్టిక్స్ ఫర్ అనలైజింగ్ డేటా సెట్స్ని అనలైజ్ చేయడానికి స్టాటిస్టిక్స్ మీద ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ అలాగే డేటా విజువలైజేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ అనలైటికల్ స్కిల్స్ అండ్ attention to detail and accuracy, having a systematic and logical approach to problem solving. Problem ni solve cheyadaniకి systematic logical approach అయితే యూస్ చేయాలి. willingness to learn additional analytic tools based on requirement కి తగ్గట్టు ఎక్స్ట్రా టూల్స్ కూడా నేర్చుకోవాలని మాత్రం ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ టు ఎక్స్టెండ్ వర్క్ hours to deliver the requirements and alignment to company's vision and culture. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫెమిలియారిటీ విత్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ మీద ఫెమిలియారిటీ ఉంటే కనుక అది ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు తెలియాల్సిన లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రం ప్రొఫిషియెంట్గా ఉండాలి. అండ్ నేను చెప్పినట్టుగానే వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్. అండ్ దీని శాలరీ వచ్చి నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే 6 to 10 lakhs per annum ఉంటుందంట. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను. సో ఖచ్చితంగా డేటా అనలిస్ట్గా ఎవరైతే కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం, వెళ్ళి ప్రెస్ చేసి అప్లై నౌ ఆప్షన్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. సో మీరు రెజ్యూమ్తో అప్లై చేసుకోవచ్చు లేదా మీరు మాన్యువల్గా ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి రిప్లై అయితే వస్తుంది. సో మరి ఎవరైనా అప్లై చేసుకున్న తర్వాత ఎవరికైనా రిప్లై వస్తే ఖచ్చితంగా కామెంట్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అప్డేట్స్. Make sure to like this video, subscribe to the channel and don't forget to hit the bell icon so you never miss out on latest opportunities. Best of luck with your job search. See you in the next video. Bye bye.